భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీగా దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు సారాంశం ఏంటి? బీఆర్ఎస్ అభ్యర్థిగా దండ విఠల్ 2022లో ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ తరఫున దండ విఠల్ పోటీ చేశారు. అయితే అదే ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు పత్తి రాజేశ్వర్ రెడ్డి కూడా అప్పుడు పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత పత్తి రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో దండ విఠల్ విజయం సాధించారు. అయితే తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన ఫోర్జరీ సంతకాలతో తన నామినేషన్ పత్రాన్ని సమర్పించినట్టుగా రాజేశ్వర్ రెడ్డి ప్రధానమైన వాదన. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ సరైన పత్రాలు పరిశీలించకుండానే తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రకటించి దండ విఠల్ ఎన్నికైనట్టు ప్రకటించారు. కాబట్టి దండ విఠల్ ఎన్నికను రద్దు చేయాలనేది ప్రధానమైన వాదన. కాబట్టి వీటన్నిటిపైన ఒక విచారణ కూడా జరిపించాలని కోరారు. దీనిపైన జరిమానా విధించాలని కోరారు. దీనిపైన సుమారు 2 సంవత్సరాలుగా హైకోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు దానిపైన తీర్పు వెల్లడించింది. మధ్యలో పత్తి రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన సంతకాలు, అదేవిధంగా నామినేషన్ పైన ఉన్నటువంటి సంతకాలు, వాటన్నిటిని సిఎఫ్ఎస్ కు కూడా పంపించి సంతకాలు ఎవరో తేల్చుకునడానికి సిఎఫ్ఎస్ నివేదికను కూడా హైకోర్టు కోరింది. ఆ తర్వాత ఇరువైపులా వాంగ్మూలాలు నమోదు చేశారు. వీటన్ని సుదీర్ఘ విచారణ తర్వాత పిటిషన్ లో పేర్కొన్న అంశాలు వాస్తవమేనని హైకోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలో దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేయడంతో పాటు విఠల్ కు 50,000 రూపాయల జరిమానా కూడా విధిస్తూ హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పు పైన ఉన్నత న్యాయస్థానానికి వెళ్లడం కోసం కొంత సమయం ఇవ్వాలని దండ విఠల్ తరపు న్యాయవాది కోరడంతో 4 వారాలు ఆ తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.